అండి ఈరోజు రేపు జరిగే 26వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం అనేది ఉద్యమం అనేది ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఎదగాలంటే ఏ పదవి కావాలంటే ఈ మెంబర్షిప్ లేనిది ఎవ్వరూ దానికి అనర్హులు. అందుకని ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి సేవాభావం ఉండాలి, ఒక పదవి రావాలి, 4 పనులు మనం చేయాలి, పక్కన వాళ్ళ పనులు చేయాలన్న ఆలోచనతో ఉంటారు. అందుకని దానికి మెయిన్ అసలు టికెట్ అనేది ఈ మెంబర్షిప్ అనేది. ఈ మెంబర్షిప్ అనేది లేకపోతే ఎవరు ముందుకు పోరు. ప్రతి ఒక్కళ్ళు ఈ మెంబర్షిప్ వల్లనే అందరూ దీనివల్ల మన మెంబర్షిప్ ఉండటం వల్ల 400 రూపాయలు మెంబర్షిప్ ఖరీదు. దీనివల్ల మనకి మెయిన్ అది ఓన్లీ ఇన్సూరెన్స్ అనేది ఒక భరోసా తప్ప వేరే తెలియదు. పార్టీ ఎప్పుడు అండగా ఉండిద్ది. ఈ పార్టీలో మన మెంబర్షిప్ ఉండి పలానా పేరు ఉంటే ఆ పేరు గుర్తింపు ఉండిద్ది. ఏదైనా జరిగినా చేసినా ఆ పార్టీ అనేది అండగా ఉందిరా, వీళ్ళ వెనకాల బ్యాక్ బోన్ ఉంది ఈ పార్టీ అనేది. ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు రియాజులు కష్టపడుతున్నారు. 12-13 సంవత్సరాల నుంచి కష్టపడి ఈరోజు ఈ స్థాయి తీసుకొచ్చుకున్నారు. కానీ అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు గుర్తించి రియాజ్ గారికి మంచి పదవి ఇచ్చి ఈరోజు గుర్తించి మెంబర్షిప్ కూడా ఈయన ఒక నియోజకవర్గానికి ఇచ్చారు. ఏ నియోజకవర్గం? చాలా బలమైన నియోజకవర్గం, బాలకృష్ణ నియోజకవర్గం ఇచ్చారు. అలాంటి బాలకృష్ణ గారి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇచ్చారంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కష్టపడితేనే. రియాజ్ ఎంతో కష్టపడ్డారు, దాంతో ఉన్న సభ్యులందరూ కష్టపడ్డారు, ఆయన టీం ఉన్న అందరూ కష్టపడ్డారు. ఎప్పుడు మనిషి కష్టపడితే నిదానంగా వస్తాయి. ఈ రోజు కష్టపడితే ఈ రోజే రావాలంటే ఎప్పుడు రాదు. మామిడికాయ చెట్టు వేసామంటే 4 సంవత్సరాల తర్వాత మనకు కాపు వచ్చింది. అట్లే అందరు కష్టపడండి, ప్రతి ఒక్కరు చెప్పండి. ఇది చేపించడం వల్ల మన బలం, మన పార్టీకి బలము, మనకు బలము, మీకు బలం. మీకనే వ్యక్తులు 50 మంది మీరు చేయించారంటే మీరు ప్రోగ్రాం వెళ్తే గ్యారెంటీ 50 మంది వస్తారు, 30 మంది వస్తారు. మీకు బలం. వాళ్ళకి మంచి మనం నాకు చెప్పండి, చేయించండి. వాళ్ళకు కూడా 400 రూపాయలు అంటే ఒక పూట ఖరీదండి, ఒక పూట ఖర్చు పెట్టే ఖరీదు. దానివల్ల మన ఫ్యామిలీకి ఎంతో వెనకాల బ్యాక్ బోన్ ఉంటుంది. అసలు ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి, అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి నా విన్నపం. ఎందుకంటే వాళ్ళు కాదు వీళ్ళు కాదు అని అనుకునే కాకుండా మెంబర్షిప్ అనేది అవ్వడం ముఖ్యం. మనకి రియాజ్ గారు చెప్పారు ఒక్కసారి చివరిగా 10వ తారీఖు డెడ్లైన్ మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఆ డెడ్లైన్ పెట్టుకుని 14 రోజులే ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మనం ఎంబడపడి చేసుకుంటా ఉంటే మనకు పని అయింది. లేకపోతే అవ్వదు. బిఫోర్ మన స్టార్టింగ్ దగ్గర నుంచే అందరూ కలిసి గ్రూప్ పెట్టేసి గ్రూప్లో పోస్ట్ చేయండి. ఈరోజు నాకు 10 అయింది, 6 అయింది, 9 అయింది, 10 అయింది, /10/ అంతకుముందు 20, మొత్తం కలిసి నాకు 30, 10, 30 అట్లా స్లాష్ పెట్టేసి ప్రతి ఒక్కరు పెట్టండి. అందరికి మన కోసం అందరూ మీరు ఫాలోఅప్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.